జనార్దన్ మహర్షి గారిని గత 8 సంవత్సరాలుగా నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి అని అడుగుతున్నాను. పాపం ఈవిడి బుక్ లాంచింగ్ కన్నా పిలిచి ఈవిని ఇలా శాంతింపజేద్దాం అనుకున్నారు. ఏమో అదృష్టం నాకు దక్కింది. జనార్దన్ మహర్షి గారి గురించి అందరూ చాలా అద్భుతంగా వివరించారు. ఆయన గురించి చెప్పడానికి నా అనుభవం సరిపోదేమో. బట్ ఈరోజు నాకు వచ్చిన పుస్తకం సంస్కృత. దీని గురించి మరి ఇది ఎలా పుట్టింది ఏంటి అనేది జనార్దన్ మహర్షి గారే దీన్ని వివరించాలి. మీ గురించి చెప్పాలి అని అంటే నా అనుభవం సరిపోదు సార్. మహామహులు మీరంతా చాలా అద్భుతంగా ఈరోజు అన్నింట్లోనూ చాలా చిన్నదాన్ని అయినా కూడా అనుభవంలోనూ జ్ఞానంలోనూ ఈరోజు ఇక్కడ ఉండడం నా అదృష్టంగా నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఒక పుస్తకావిష్కరణకి రావడం అని అంటే అది మనకిచ్చే ఎంతో విలువైన అవకాశం అని నేను భావిస్తున్నాను. సార్, ఈ పుస్తకం గురించి మీరే చెప్పాలి. ఇప్పుడు ఒక విషయం అమ్మ, మీరు ఇంటర్వ్యూ అంటున్నారు కదా, ఇంటర్వ్యూలో బహుశా నేనేం మాట్లాడతానో అదే ఈ పుస్తకం. ఇప్పుడు ఈ పుస్తకం కాదు ఇప్పుడు ఇప్పుడు ఈ పుస్తకంలో ఒక స్పెషాలిటీ ఏంటంటే సంస్కృతాన్ని ఒక అమ్మాయి లైబ్రరీయన్ కొన్నేళ్ళుగా పనిచేస్తుంది లైబ్రరీలో. అయితే ఈవిడ ఏంటంటే ఈ ఆదివారం జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకుందామని అదే లైబ్రరీకి వెళ్ళింది. అయ్యో. వెళ్ళి ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ రెగ్యులర్గా కూర్చునే కుర్చీని లాక్కొచ్చి తన చున్నీతో ఫ్యాన్కి వేస్తే అందలేదు. అందుకని ఆవిడ ఏం చేసింది, కొన్ని లక్షల పుస్తకాలు ఉన్నాయి అక్కడ. ఆ పుస్తకాల్లో నుంచి ఒక 12 పుస్తకాలు తీసుకొచ్చి 3 వంతున 4 కోళ్ళకి వేసి దానిపైన కుర్చీ వేసి ఒక 2 అడుగులు ఎత్తు ఎదిగింది ఆవిడ. ఇప్పుడు అందింది ఫ్యాన్, కానీ కింద చైర్ షేక్ అవ్వడం ప్రారంభమైంది. ఏంటని చూస్తే చైర్ని తోసేసి ఆ పుస్తకంలో నుంచి 12 మంది రైటర్లు బయటకు వచ్చారు. ఇప్పుడు ఆ 12 మంది రైటర్లు బయటకు వచ్చి నువ్వు ఎటువంటి పరిస్థితులు ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి కుదరదు అన్నాడు. అంటే ఎందుకు అని, ఇది ఇక్కడ చేసుకుంటే ప్రపంచం మమ్మల్ని తిడుతుంది. 1,00,000 పుస్తకాలంటే ఇక్కడ మేము 1000 మంది రైటర్లు ఉన్నాం. ఎవరెవరు? టాల్స్టాయ్, దాస్కోవిస్కీ, ఠాకూర్, గోర్కీ, చలం, శ్రీశ్రీ గారు, అంటే అంత మహామహులు అందరూ. సినిమా రిలీజ్ కథ చెప్పేస్తున్నారు. అంటే ఇది కాన్వర్జేషన్స్ ఆఫ్ ఎ డెడ్లీ రైటర్స్. అదే సార్, అంటే చనిపోయిన రైటర్లే కాదు, డెడ్లీ ఆథర్స్. ఒక అమ్మాయితో కాన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది. ఇలా ఒక 2-3 విషయాలు మాత్రం చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే రచయితలు ఎలా రాస్తారు 12 మంది ఆ కాలం నుంచి, మూడ్ అంటే ఏమిటి, లైఫ్ పర్పస్ అంటే ఏంటి, డిస్కషన్స్ ఏంటంటే అంటూ దీనిలో ఒక ప్రక్రియను చేశాను నేను. ఏంటంటే ఈ అమ్మాయి ఒక చోట అడుగుతుంది 12 మంది రైటర్లే, నాకు ఇంత పెద్ద రైటర్లు కదా మీరు, రామాయణం చెప్పండి, కానీ రాముల వారు ఉండకూడదు, సీతాదేవి ఉండకూడదు, రావణాసురుడు ఉండకూడదు, హనుమంతుడు ఉండకూడదు, ఉండకుండా ఆ కథ నాకు కావాలి, 12 వర్షన్స్లో కావాలి. అప్పుడు 12 మంది రైటర్లు మన రామాయణాన్ని 12 వర్షన్లో చెప్తారు. అది దీనిలో ఒక ప్రక్రియ. రెండో ప్రక్రియ ఏంటంటే ఒక ఏ అనే కారు జెడ్ అనే కారు యాక్సిడెంట్ చేసుకుంటా, ఇది నా ఫస్ట్ సెంటెన్స్. దీని మీద నాకు 12 సినిమా కథలు చెప్పండి. కాదు, ఈవిడ చనిపోవడానికి వచ్చి వాళ్ళకి టెస్ట్ పెడతాను. అది ఎందుకంటే నేను కన్విన్స్ అయితే నేను సూసైడ్ మానేస్తాను, నన్ను కన్విన్స్. సో ఇది మొత్తం ఒక జ్ఞానానికి అమ్మాయికి మధ్య జరిగే డిస్కషన్. అందుకే సంస్కృత, అమ్మాయి పేరు కూడా సంస్కృత. ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ దీనిలాగా చేసి రాసిన పుస్తకం. థ్యాంక్ యూ అమ్మా, మీరు ఓపెన్ చేశారు. ఎక్స్పెక్టింగ్, ఎందుకంటే పైగా స్త్రీ ఫోటోనే మీరే చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. 4 పుస్తకాల్లో అనుకోలేదు కూడా అసలు. వి డిడ్ంట్ ప్లాన్ ఎనీథింగ్. థ్యాంక్ యూ సార్.